నమస్తే V9 లైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో 2.43 కోట్ల రూపాయల విలువైన 1026 సెల్ ఫోన్లను రికవరీ బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించిన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. స్విగ్గీ డెలివరీ నిషేధించిన వ్యాపారస్తులు. నంద్యాల పట్టణంలోని స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. ఎస్యానం బీచ్ కు పర్యాటక కేంద్రంగా సుమారు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తీర్చిదిద్దడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు ఐతాబాతుల ఆనందరావు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్యానం బీచ్ వద్ద ఆడిటోరియం, రెస్టారెంట్, బీచ్ పార్క్ మరియు వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపన శిలాఫలకాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ బీచ్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మెరుగుతాయని సూచించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాన్ని పర్యాటక మంత్రిని జిల్లా కలెక్టర్ను ఒప్పించి పర్యాటక అభివృద్ధికి శ్రీకారం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెట్ల రమణబాబు, సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మనం తిరిగి మళ్ళీ బీచ్ని ప్రమోట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి ఎవ్రీ సండే కనీసం 2000 వస్తారు. 2 రకాల వ్యాపారాలు చేసుకుని ఇక్కడ 20-30 కుటుంబాలు ఉపాధి వస్తుంది. ఇంకా డెవలప్ అయింది అనుకోండి, బయట నుంచి ఏమన్నా పెట్టుబడులు వచ్చాయనుకోండి, 50 మంది ఇక్కడ అందులో పనిచేసే అవకాశం ఉంది. అందుకని దీన్ని ప్రమోట్ చేయాలని నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరి, అలాగే ప్రభుత్వాన్ని కోరి, కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని ఒప్పించి తిరిగి మళ్ళీ ఎస్యానం బీచ్కి ఒక గొప్ప అమోఘమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చి, ఇవాళ మన అదృష్టం ఏంటంటే ఇంత బ్యాక్వాటర్ ఉన్నటువంటి బీచ్ ఎక్కడ లేదు. ఏపీలో ఎక్కడైనా బీచ్ ఉండదు, బీచ్ ఉంటుంది, బీచ్ ఉండదు, బ్యాక్ వాటర్ ఉండదు. ఈ బ్యాక్ వాటర్లో మనం అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలు చేయొచ్చు. అందుకే ఇప్పుడే ఆర్టీసీలో కూడా మాట్లాడాను. ఎవ్రీ సండే డిఎం గారిని ఇక్కడికి బస్ కూడా నడపాలని కోరాను. కలెక్టర్ గారు కూడా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే లీకేసిన దాన్ని మళ్ళా కొండ నిర్మాణం చేయడానికి అనుమతి ఇవ్వాలని, గ్రాంట్ ఇవ్వాలని మన టూరిజం మంత్రి గారు పందులు దుర్గేష్ గారిని కోరాను, కలెక్టర్ గారిని కూడా కోరాను. దాన్ని కూడా సుముఖంగా ఉన్నాం. త్వరలోనే దాన్ని మళ్ళీ రీమోడల్ చేస్తాము. అలాగే ఇప్పుడు శంకుస్థాపన చేస్తాము. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, 1 నుంచి 2 కోట్లు అయ్యే ప్రాజెక్ట్. అంటే ఈ డయాస్ నుంచి అక్కడ వరకు ఒక 2 ఎకరాల పార్కుని మనం నిర్మించబోతున్నాం. ఎందుకు పార్కు? బీచ్ చూడటానికి వస్తున్నారు, కాసేపు ఆడు ఎంజాయ్ చేస్తున్నారు, కాసేపు కూర్చుని రిలాక్స్ అవ్వడానికి రెగ్యులేట్. వాళ్ళందరూ కూర్చొని రిలాక్స్ అవ్వాలా, బీచ్లో గడపాలి హ్యాపీగా అంటే బీచ్ మన పార్క్ ఉన్నారు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం ₹1 కోటి రూపాయలతో మన పార్కుని శంకుస్థాపన చేసాం. దీని భవిష్యత్తులో దాని నిర్మాణాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అది అమౌంట్ ఇంకా పెరుగుతూ ఉండొచ్చు. అలాగే త్వరలోనే అధికారులకు వేదాంత ఇక్కడ అర్జెంటుగా బీచ్ కట్టాలని చెప్పారు. రోడ్డు పోయినసారి 60 లక్షలు ఇది, 20 లక్షలు ఇది, 10 లక్షలు కిచెను, 2 కోట్లతో రోడ్డు, 152 కోట్లు అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ నెగ్గినట్టు మళ్ళీ రోడ్డు వేసాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒక ఆస్తిని మనం ప్రమోట్ చేయాలి. ఆ ఆస్తి వల్ల 10 మందికి ఉపాధి వస్తుంది. ఇది మన యొక్క జయం. అందుకే కొబ్బరి, క్వాయరు, ఉద్యాన మత్స్య రొయ్యలు, ఆక్వా ఉత్పత్తులపై దృష్టి సారించే గ్రామీణ చిన్న తరహా పరిశ్రమల పార్కును ఏర్పాటు చేసుకునేందుకు సమగ్ర సర్వేను నిర్వహించి అధ్యయనం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంప్రదింపుల సమావేశం నిర్వహించి పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లో రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వంటి విజయవంతమైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిందని, ఆ నమూనా దిశగా స్థానికంగా కూడా గ్రామీణ పరిశ్రమల పార్కుల నిర్వహణకు శాఖల సమన్వయంతో ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ శివశంకర్ ప్రసాద్,
ఎల్డీఎం కేశవ్ వర్మ, జిల్లా వ్యవసాయ అధికారి బోస్ బాబు, పరిశ్రమల శాఖ ఏడీ శివరాం ప్రసాద్, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Basically, they will brief you their department wise regarding industrial parks located here. And DRDA PD, he can explain you what are the SMC groups actually do for the livelihood. And similarly, all other departments will brief you exactly what is the situation in our district. With this, you will get a brief and we can actually discuss about after you understand the whole concept of what the district will do. Then we can think of which can be actually concentrating on, which can we can go ahead. So this is feasible here. Okay. So RIPA, even for the RIPA you need some land. So is there any feasibility of private land being entered into with your organization? If that happen, that call has to be taken by the government. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం జిల్లా కమిటీ సమావేశం స్థానిక గొల్లగూడెంలోని పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ ఎన్ బలరాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బి బలరాం ఆంధ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతున్నా నేటికి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, ప్రధానంగా ఉచిత ఇసుక హామీ నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారని, ఒక ట్రాక్టర్ ఇసుక సుమారు 7,000 నుంచి 8,000 రూపాయలకి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని, తక్షణ ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని, ప్రజలందరికీ ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్చరించారు. పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గా ప్రసాద్, కె కృష్ణవేణి, టి నాగవరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో గడపడం కోసం ప్రయత్నం చేసింది. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇసుకలో ఇబ్బందులు వచ్చినాయో, ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిందో, ఆ క్రమంగా భవన నిర్మాణ రంగం అనేది కుదేలుపడిన పరిస్థితి, పనులు లేక ఇబ్బంది పడిన పరిస్థితి, ఆ పేరుతో అన్ని రకాల యొక్క పనులు కూడా కుదుటపడిన పరిస్థితి. ఈ క్రమంలో గత ప్రభుత్వం కన్నా నాణ్యవంతమైన ఇసుకిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానం ఎలాంటి మార్పు లేదు, ఇప్పటికీ పనులు దొరకట్లేదు. అందుకోసంగా ఇసుకని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతూ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరసనలు పిలిపించింది. ఈ నిరసనలో పాల్గొని చెప్పి చెప్తున్నాం. రెండోది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలని పక్కన పెట్టి సూపర్ పేరు తెచ్చినటువంటి హామీలు అయితే ఉంటే హామీలు అమలు చేయడానికి పరిస్థితి ఉంది. కానీ దీన్ని మొత్తం పక్కదారి పెట్టడం కోసం తిరుపతి దేవస్థానం లాంటి లడ్డుని ఫోకస్ చేసి ఆ రకంగా కలిసి చెప్పి ఆ రకంగా ఈ రకమైన ప్రజల్ని పక్కదారి పెట్టించే క్రమం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంగా ఏదైతే సూపర్ 6లో ప్రధానంగా ఈరోజు మహిళలకి ఉచిత బస్సు అన్నారు, ఇంతవరకు ఎలాంటి అవకాశం లేదు. విద్యార్థులకి ఇప్పటికీ స్కాలర్షిప్లు పడలేదు, విద్యార్థులు అని చెప్పి స్కాలర్షిప్లు పడిన పరిస్థితి వస్తూ ఉంది. అట్లానే సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, 3 సిలిండర్లు కూడా ఇంతవరకు తీసాను లేదు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం స్థానిక మారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రామారావు అధ్యక్షతన డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ హెచ్ఓడి ఎస్ వెంకట అప్పారావు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యాటక రంగం, ఆ రంగం ద్వారా దేశ అభివృద్ధి, పర్యాటక రంగంపై ఉన్నత విద్య, ఆ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పొందడం మొదలగు విషయాలను ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పి రామకృష్ణ విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే నిర్వహించబడిన క్విజ్, రంగోలీ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికెట్ ప్రదానం చేయబడింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె హేమసుందర్, టి నీలకంఠం, డాక్టర్ ఆర్ శేషగిరిరావు, గుండ్రు రాజేంద్ర ప్రసాద్, పి స్నేహలత, జి శంకర్, టి రాజేంద్ర ప్రసాద్, పిడి రామారావు, దినేష్ కుమార్, డాక్టర్ రామారావు, మాజీ స్కిల్ హబ్ తేజ, ఎస్ కృష్ణప్రసాద్, ఎస్ కృష్ణారావు, సౌశీల్య, జగదీశ్వరి విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో 2.43 కోట్ల రూపాయల విలువైన 1026 సెల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. గత ఏడాది మొదటి విడతగా 1.52 కోట్ల రూపాయల విలువైన 847 సెల్ ఫోన్లను, రెండవ విడతలో 86 లక్షల రూపాయల విలువైన 510 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, మొత్తం 4.82 కోట్ల రూపాయల
2426 సెల్ ఫోన్లను రికవరీ చేశామని వివరించారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణ రాష్ట్రాల నుండి ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుండి 1026 ఫోన్లను రికవరీ చేశామని, వీటి విలువ 2.4 కోట్ల రూపాయలన్నారు. మొబైల్ ఫోన్లో వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలని, పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయాలని కోరారు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. ఈ మొబైల్ అనేది దైనందిక జీవితంలో మనకి ఎంత వాళ్ళ మొత్తం కూడా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో సహా మొత్తం తీసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లలో చాలా మోసాలు జరుగుతా ఉన్నాయి. ప్రతిదీ కూడా కేర్ఫుల్ గా ఏదైతే బ్యాంకు నుంచి సమాచారం ఉంటుందో బ్యాంకుకు వెళ్ళి మాత్రమే మనం. అందరికీ నమస్కారం. ఈ రోజు మన నంద్యాల జిల్లాలో మన సీఎం గారు, డీజీపీ గారు మనకు ఆదేశం పైన ఒక మొబైల్ రికవరీ మేళా పెట్టడం జరిగింది. దాంట్లో ఈ రోజు చేసిన పనిలో 1066 మొబైల్స్ రికవర్ చేసి దానికి కాస్టింగ్ అంటే 2,43 lakhs వరకు కాస్టింగ్. వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే ప్రాంతం నుంచి మన టీమ్స్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈరోజు వాళ్ళ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే హై రాస్తే మన వాళ్ళు ఒక డీటెయిల్డ్ ఫామ్ ఇస్తారు. ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీం, స్పెషల్ టీం, సైబర్ సెల్ సిఐ దానికి రికవరీ చేస్తున్నారు. ఇది మన చేసిన ఇప్పుడు వరకు మన 2426 మొబైల్ రికవరీ చేసాము. ఇంకా ఈరోజు 1066 ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. అది కూడా మనం రికవరీ చేస్తే కన్జ్యూమర్స్కి తొందరగా ఇస్తాము. నంద్యాల పట్టణం ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ కార్యవర్గ నిర్వాహకులు రఘువీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 26 జిల్లాల నుండి హోటల్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ హాజరయ్యారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని పరిష్కరించేలా కృషి చేయాలి అసోసియేషన్ నాయకులు ఫారూక్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో రాత్రి 12 గంటల వరకు హోటల్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించాలని, ఇది ఆల్రెడీ పాత జీవో అని దాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్టోబర్ 14 నుండి హోటల్స్ వ్యాపారానికి నష్టం కలిగిస్తున్న స్విగ్గీ సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. ఈరోజు మన కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్ని జిల్లాలతో కలిసిన ఈసీ మీటింగ్, మన కార్యవర్గ సమావేశం నంద్యాలలో జరగడం నిజంగా ఈ జిల్లావాసిగా చాలా సంతోషపడుతున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, జిల్లా ప్రెసిడెంట్స్, ఇతర నాయకులందరూ మన ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఒక్కొక్క జిల్లాలో కొన్ని రూల్స్ పెట్టింటారు. అలా కాకుండా మన అందరికీ సముచితంగా మనము న్యాయం జరిగేలా కొన్ని విషయాలను మాట్లాడుకోవాలా. ఎందుకంటే ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలా, స్వచ్ఛత పాటించాలా అనేది మనం చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు మా అసోసియేషన్ కమిటీ తెలుపుతూ ఉంటుంది. ఇది కాకుండా మనం ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిజంగా టూరిజం డెవలప్మెంట్, ఆ టూరిజం డెవలప్మెంట్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్స్, ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీస్ మా రాష్ట్రానికి వస్తూ ఉంటాయి. బయట ఇతర జిల్లాల్లో వచ్చినప్పుడు అక్కడ దానికి తగినట్టు హోటల్స్, లాడ్జెస్ అన్ని పెరగాలి. దీనికోసము మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు దీనికి మనకు ఒక ఇండస్ట్రియల్ స్టేటస్ ఉండాలి. ఇది కాకుండా కొన్ని మనకి 12 గంటల వరకు, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 10 గంటల వరకు ఇంత ముందు జీవో అది 12 గంటలు అంటే ఇప్పుడు అందులో మాది ఇప్పుడు టెంపుల్ టూరిజం, టెంపుల్స్ కానీ టూరిజం స్పాట్ ఉన్నాయి. రాత్రి 11 గంటల వరకు కార్లో వస్తుంటారు. కొందరు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది. దాంతో సంబంధిత మినిస్టర్లు మేము అసోసియేషన్ తరఫున అప్రోచ్ అవుతున్నాం. మనకు ముఖ్యమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తాము, ఒకసారి కూర్చొని మాట్లాడదామని చెప్పారు. అలాగే మనం అసోసియేషన్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం. నా పేరు వేదర వెంకటమోహన్ చంద్, ఈ స్టేట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాం. ఈరోజు ఈ మీటింగు చాలా ఆనందకరంగా జరిగింది. మాది కోరికలు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు 12 గంటల వరకు పర్మిషన్ కావాలని. అట్లాగే ఇంకొకటి కూడా మా సమస్య ఉంది. మాకు వర్కర్స్ ప్రాబ్లం చాలా బాగా ఉంది. ఈ వర్కర్స్కి ట్రైనింగ్ వర్కర్స్ అయితే బాగుంటారు. ఈ గవర్నమెంట్ మాకు సహకరిస్తే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి అవి మేమే రన్ చేసి మేము వర్కర్స్ని
పంపిస్తాం. ఈ వర్కర్స్ను పంపించడం వల్ల గవర్నమెంట్కి కూడా ఆనందం, ఉద్యోగాలు ఇచ్చిన కోటాలో ఉంటుంది. కాబట్టి మేము ఈ గవర్నమెంట్ని గౌరవులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అది కూడా ఒక విన్నపం ఇచ్చుకుంటాము. మాకు సహకారం అంటే ఏమీ లేదు, వారు ఏదైనా ఒక సైటు మాకు అసోసియేషన్ తరఫున ఇస్తే ఆ సైట్లో మేమే కాలేజీ ఏర్పరుచుకుని మేమే ట్రైనింగ్ సెంటర్లు పెట్టేసుకుంటాము. ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారని ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉమ్మడి 13 జిల్లాల నాయకులకి, మా ఓట్లర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అరౌండ్ 10 to 15 lakhs దాకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది మన టూరిజం ద్వారా. సో మన హోటల్ ఇండస్ట్రీ ద్వారా దీన్ని ఖచ్చితంగా ముందర తీసుకెళ్తామనేసి హామీ ఇచ్చారు సీఎం గారు కూడా. అంతేకాకుండా మనకు టూరిజంలో మనకు మేజర్గా రెస్టారెంట్స్ ఇబ్బంది పడేది ఏమంటే ఈ ఆన్లైన్ యాప్స్ ద్వారా వాళ్ళు ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి 25% నుంచి 30% వరకు తీసుకుంటున్నారు. అందులోనూ స్విగ్గీ అనేది ఎక్కువ అనెథికల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండి. దాంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రతి రెస్టారెంట్, ప్రతి హోటల్ చాలా ఇబ్బంది పడుతున్నది. బోత్ స్విగ్గీ అండ్ జొమాటో మేము ఎన్నో చర్చలు చేసిన తర్వాత వాళ్ళు కొన్ని మార్చుకోవడానికి సుముఖంగా వ్యక్తం చేశారు. బట్ స్విగ్గీ అనేది దేనికి ముందరకు రావట్లేదు, వాళ్ళు ప్రతి హోటల్ని నాశనం చేస్తున్నారు. అందుకనేసి మేము నెక్స్ట్ మంత్ 14th నుంచి నో స్విగ్గీ, బాయ్కాట్ స్విగ్గీ అని చెప్పేసి నినాదంతో ముందరికి ఎందుకంటే మా కోరికల్ని నెరవేర్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి కొత్త హోటల్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళని పోయి అడిగి మీరు ఈ రోజు ఫ్రీకి ఇవ్వండి, 10 రోజులు ఫ్రీకి ఇవ్వండి అని చెప్పేసి ఫ్రీ యాప్స్ పెట్టించేసి ఇంకో హోటల్కి 0 చేయించేసే వ్యాపారాన్ని ఈ హోటల్కి పెంచి నెక్స్ట్ మళ్ళీ ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా అదే మరి ఫ్రీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మాత్రం 30% దానిలో కమిషన్ తీసుకుంటారు, మాకు మాత్రం 0 పెట్టి అన్ని నష్టానికే చేస్తున్నారు. ఇంతకు ముందు మీరు గమనిస్తే ఎవ్రీ 2 years కి 3 years లో లాస్ట్ 3 years లో మీరు చూసిన ప్రతి 2-3 నెలలకి ఒక రెస్టారెంట్ మూసేస్తుంటారు. ఏదైతే ఆన్లైన్ లో ఎక్కువ బూమ్ చేస్తారో ఆ రెస్టారెంట్ ఖచ్చితంగా మూసేయబడుతుంది. ఎందుకంటే వీళ్ళకి 30% ఇచ్చి మిగిలిన వ్యాపారం చేయలేక నష్టాల్లో కూరుకుపోతున్నది హోటల్ ఇండస్ట్రీనే, రెస్టారెంట్ ఇండస్ట్రీ. సో అందుకని చెప్పేసి మేము ఖచ్చితంగా దీన్ని స్ట్రాంగ్ గా తీసుకెళ్తాము. సో బాయ్కాట్ స్విగ్గీ అనేది మెయిన్ అజెండాగా నెక్స్ట్ మంత్ 14th నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఇది మా జిల్లాలో ప్రతి ఒక్కరికి. నంద్యాల పట్టణంలోని స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానందలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్ బస్ డ్రైవర్లకు శిక్షణ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అలాగే డ్రైవింగ్ చేసే ముందు పిల్లలపై శ్రద్ధగా ఉండాలని, తాగి డ్రైవింగ్ చేయరాదని, వారిని స్కూళ్లకు అప్రమత్తంగా తీసుకువెళ్లే బాధ్యత డ్రైవర్లదే అని చెప్పడం జరిగింది. ఏమాత్రం రూల్స్ అతిక్రమించి డ్రైవ్ చేసినా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యతారహితంగా డ్రైవ్ చేయాలని డ్రైవర్లకు అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది. ఈరోజు మన గౌరవనీయులైన నంద్యాల ఎస్పీ గారి మరియు నంద్యాల డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్కూల్ బస్సులకు సంబంధించిన డ్రైవర్లతోటి, వారికి అటెండర్లతోటి ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి చెప్పడం ఏమంటే ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్కి వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ దాని యొక్క వ్యాలిడ్ డేట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలా, పొల్యూషన్ ఉండాలా. అదేవిధంగా స్కూల్ డ్రైవర్లు ఎవరు కూడా తాగి బస్సు నడపకూడదు, ఓవర్ స్పీడ్ నడపకూడదు, మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేయకూడదు అని, దానితో పాటు మరలా ట్రాఫిక్లో ఎటువంటి అంతరాయం కలగకుండా మీరు వెహికల్స్ను పార్క్ చేసుకొని అందులో ఉండే స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా దించి అటెండర్ సహాయంతో దించి ఎక్కించుకోవడం చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరా ఎందుకు ఏర్పాటు చేసుకోమని చెప్పినామంటే కొన్ని స్కూళ్ళ బస్సుల్లో ఈ స్కూల్ పిల్లల పైన వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడడము కొన్ని ఇక్కడ నంద్యాల టౌన్ అని కాదు కొన్ని ప్రాంతాల్లో జరిగింది. అది దాని మీద కూడా కేసులు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితి, అటువంటి సందర్భము ఇక్కడ జరగకూడదని ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడం ఏమనగా ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలా.
ఆ సీసీ కెమెరాను మీ ఫోన్ కనెక్ట్ చేసుకొని మీరు స్కూల్లో కూడా చూడొచ్చు. మీ డ్రైవర్ ప్రవర్తన ఎట్లా ఉంది, మీ అటెండర్ ప్రవర్తన ఎట్లా ఉంది, పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇది మీ అబ్జర్వేషన్ కోసము, మీ మంచి కోసమే మంచి కోసమే అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ప్రతి బస్సు కూడా జీపీఎస్ ఏర్పాటు చేసుకోమని చెప్పినాము. ఆ జీపీఎస్లో బస్సు లొకేషన్ తెలుస్తుంది, ఎక్కడికి పోతా ఉంది, ఎక్కడ ఉంది, వాడు బస్సు స్కూల్ నుంచి డైరెక్ట్ పిల్లల్ని దించడానికి పోతున్నాడా లేకుంటే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి బస్సు తీసుకొని పోతున్నాడా అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే డ్రైవర్లకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు కూడా బస్ కండిషన్స్ అన్నీ నీట్గా ఉండేటట్టు యాజమాన్యం చేయవలసిందిగా సూచించడం అయినది. ముఖ్యంగా యాక్సిడెంట్లు జరగకుండా బస్సులు స్పీడ్గా ఓవర్ స్పీడ్ నడపకుండా బస్సులు ఉండే స్పీడ్ కంట్రోల్లో 60 స్పీడ్ ఉంటుంది km/h. దానికంటే ఎక్కువ స్పీడు పోదు బస్సు. కానీ టౌన్లో 60 km అంటే ఎక్కువ స్పీడ్ కాబట్టి ఆ యొక్క ట్రాఫిక్ పరిస్థితులను బట్టి బస్సును నడపవలసిందిగా వాళ్ళకు సూచించడం అయినది. అలాగే వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నా నెంబర్ ఇచ్చినాము. వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉండి బస్సు పోవడానికి కానీ రావడానికి కానీ ఏదన్నా సమస్యలు ఉంటే తెలియజేయమని చెప్పి కోరడం అయినది. అటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే మా పరిధిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఏదన్నా ఉంటే అది వాళ్లకు రెక్టిఫై చేసి వాళ్ళకు క్లియర్గా చేసిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రజల సౌకర్యార్థము, వాళ్ళ పిల్లలు సేఫ్గా స్కూలుకు పోయి స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అనే భావనతో ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ అవకాశం మహానంది క్షేత్రంలో కామేశ్వరీదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రులకు వచ్చే నెల 4 నుండి 12వ తేదీ వరకు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాలకు ఈవో శ్రీనివాసరెడ్డి పూజలు చేసి ఆవిష్కరించారు. నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని పరిశుభ్రం చేసి రంగులు దిద్ది విద్యుత్ అలంకరణ చేయడానికి ఏర్పాటు చేశారు. నవరాత్రులలో కామేశ్వరి అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. వీటితో పాటు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు చండీ హోమం, చండీ యాగం, సహస్ర దీపాలంకరణ నిర్వహించనున్నారు. భక్తులు ఈ వేడుకలను తిలకించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు ఈవో శ్రీనివాసరెడ్డి. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం నందు దసరా బ్రహ్మోత్సవం సందర్భంగా 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల భాగంగా ప్రతిరోజు కూడా యాగం జరుగుతుంది. అలాగే దీనికి దేవస్థానాల విద్యుత్ దీపాలంకరణ, అలాగే హోమాలకి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు హోమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకా హోమాలు యాగము ఉంటుంది, చండీ హోమము అలాగే ప్రతిరోజు కూడా ఉంటాయి కాబట్టి చాలా సేవలు కూడా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ సేవలను కూడా పాల్గొని భక్తుల తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి పాత్రని ఆశిస్తుంది. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా అని మనకి దేవీ భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఏదైతే శరదృతువు ప్రారంభమైనటువంటి తొలి 9 రోజుల పాటు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించడమే కాకుండా ఆ ప్రాంతము, ఆ రాష్ట్రము, ఆ దేశమంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉంటుంది అమ్మదయ్యతో అని చెప్పేసి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది మనకి సాంప్రదాయంగా అనాదిగా ఆచరించడం అనేటువంటిది వస్తున్నది. అందులో మన దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రముఖ క్షేత్రంగా ఉన్నటువంటి మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దశాహ్నిక దీక్షతో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ యాగంలో భాగంగా శతచండీ యాగం అనేటువంటిది లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఇక్కడ ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులు కానీ, అనంతరం శ్రీచక్రార్చనలు కానీ, అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో ఉత్సవాలు చేయడం కానీ, సహస్ర దీపాలంకారాలు చేయడం కానీ, వివిధ రకాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం కానీ, అమ్మవారి కలశ స్థాపన చేయడం, ఇలా అనేక రకములైనటువంటి వైదిక కార్యక్రమాలతో ఈ యొక్క 9 రోజులు కూడా మహానంది క్షేత్రంలో లోక కళ్యాణార్థమై చాలా వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవ వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. హైడ్రా కూల్చివేతలపై నగరంలోని పలువురు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ మూసీలో భాగంగా
మహమూద్ నగర్ స్థానికులను అక్కడి నుంచి అధికారులు తరలించడంపై మైనారిటీ మహిళలు ఎదురు తిరిగారు. 30 సంవత్సరాల నుంచి తాము ఇక్కడే స్థిరపడ్డామని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. 3 అంతస్తుల బిల్డింగ్ కు బదులుగా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ఏంటని ఎలా సరిపెట్టుకోవాలని ఓ మహిళ నిలదీశారు. यहाँ पर आकर सुबह में जो मार करके देख रहे कि हम आपको जो डबल बेडरूम का घर देते, 3 मंजिला घर है, 2 बेडरूम का घर देते, क्या हिसाब से देते भाई? कहीं को ये बोलिए आप लोग। हमारी सिर्फ इतनी गुजारिश है कि हमारे गवर्नमेंट से कि हमारा घर हमारे को होना, ठीक है। दूसरी बात, ये गवर्नमेंट का मामला है बोले तो ये गवर्नमेंट उस वक्त छोड़ी थी क्या? 30 साल पुराना घर है ये। कितने साल? 30 साल। 30 साल के बाद आके तोड़ देते हैं। हमारे घर होना, हमारे को वो होना, ये नहीं होता, समझे। अगर यहाँ पे आएंगे, आज पे आई तो जान कुर्बान। हमारे घर आ गए ना, हम भी मरने के लिए तैयार हैं, समझे ना। हम बहुत बर्दाश्त की हद होती है। बात करेगी हाइड्रा हाइड्रा हाइड्रा, कई का हाइड्रा है ये? कई का है ये? लोगों की जिंदगी का हाइड्रा के ना, कई का है ये? बोलो। लाइट के बिना लेते हो क्या थे? नल के बिना लेते हो क्या थे? जब गवर्नमेंट थी, जब का थी गवर्नमेंट, ये बोलो मेरे को। जब बस्ती आबाद होने के बाद इतने साल के बाद మూసీ నదిపై ఆదిత్య నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేస్తూనే వాటిని ఆపకుండా పేదలు సామాన్యులు ఉండే హైదర్షా కోట్ విలేజ్ లో అధికారులు ఇండ్లకు మార్కింగ్ చేయడం జరిగింది. ఆదిత్య నిర్మాణ సంస్థ ప్రభుత్వ పేదల చేతులు తడిపింది, అందుకే వారిని వదిలేశారు. చేతులు తడపని పేదల ఇండ్లపై హైడ్రాను వాడుతున్నారు. 2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకి మా బీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, కానీ తర్వాత ఆ పర్మిషన్ ని నిలుపుదల చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే ఆదిత్య నిర్మాణ సంస్థకు అక్కడ బిల్డింగ్ కట్టుకోమని మళ్లీ పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి. మీకు విషయం చూపించదలుచుకున్నా, ఇది 2002 సంవత్సరంలో గండిపేటలో మీరు ఏదైతే ఓఆర్ఆర్ నార్సింగ్ రింగ్ రోడ్ ఉంటుందో, ఇది 2001 సంవత్సరం యొక్క శాటిలైట్ పిక్చర్. ఇది మీకు మూసీ నది క్లియర్గా కనిపిస్తున్నది, ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. ఇది ఈరోజు మూసీ మీద జరుగుతున్న వంటి ఒక్కటే ఒక దానికి ఉదాహరణ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కడుతున్న వంటి ప్రాజెక్ట్ ఇది మీరు బాగా గమనించాలా. ఇది ఎట్లున్నది అప్పుడు, ఇప్పుడు ఇది ఎట్లున్నది పట్టుకోండి సతీష్, కొంచెం ఒకసారి పట్టుకోండి. ఇది నిన్న హైదర్షాగోట్ విలేజ్లో దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్న వంటి కాలనీలకి దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. దీనికి తేడా చెప్పనా, దీంట్లో ఉన్న ప్రజలు పెద్దల చేతులు ఎవరిది తడపలేకపోయినరు, తడపలేదు. దీంట్లో మాత్రం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి చేతులు తడిపినరు. నేను ఇది ఇమీడియట్గా చెప్పగానే ఇది మీ ప్రభుత్వంలోనే కదా పర్మిషన్ వచ్చింది, మళ్ళీ అప్పుడు మీరేం చేసిరని అడుగుతారు. ఇది 2022 సంవత్సరంలో ముమ్మాటికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే పర్మిషన్ వస్తే దీని పర్మిషన్ మళ్ళీ అబియన్స్లో పెట్టడం జరిగింది. మా అధికారం పోకముందే దీని అబియన్స్లో పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి కట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంట్లో కూడా పెద్ద స్టోరీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఒక ఆస్థాన బ్రోకర్ ఏర్పడినాడు ఒకడు. ఆ ఆస్థాన బ్రోకరు ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కలెక్షన్ తప్ప వేరే పని లేదు. దాని గురించి నేను మళ్ళీ చెప్తా. పేదల ఇళ్లు కూలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్ చైతన్యపురి సత్యనగర్ కాలనీలో మూసీ నిర్వాసితులకు మద్దతుగా ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 30 ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లు కూల్చి ఆ స్థలాలను మాల్కు అప్పగించి వేల కోట్ల రూపాయలు దండుకునేందుకే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. రేవంత్ మాటలకు చేతులకు పొంతన లేదని ధ్వజమెత్తారు. ఏం చేశాం మేము, తట్టుకునే శక్తి కూడా మా దగ్గర లేదు సార్. సార్ మూసీ ప్రక్షాళనలో భాగంగా కూలగొడతామని అంటున్నారు కదా, వరదలు అన్నిటిని తగ్గించడం కోసం ఇలా కంప్లీట్ గా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో అన్నిటిని కూలగొడతామని అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నారు, కానీ చెప్తున్న మాటకు జరుగుతున్న పనికి పొందడం లేదు. ఇక్కడ ఎఫ్టీఎల్తో సంబంధం లేదు, ప్రపంచంతో సంబంధం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నంద్యాల జిల్లాలో 2.43 కోట్ల రూపాయల విలువైన 1026 సెల్ ఫోన్లను రికవరీ బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించిన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర కార్మిక సమావేశం. స్విగ్గీ డెలివరీ నిషేధించిన వ్యాపారస్తులు. నంద్యాల పట్టణంలోని స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.